ఈ వర్షంకి వేడివేడి ముద్దగారెలు వేసుకొని తింటే ఉంటుంది వావ్ అనేస్తారు అందరూ. హలో అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ కేకేఆర్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈరోజు అయితే ముద్దగారెలు ఎలా చేస్తామనేసి చెప్తున్నాను. మా సైడ్ తెలంగాణలో మాత్రం వీటిని ముద్దగారెలే అంటారు. దీనికోసం బొబ్బరిపప్పు పొద్దున్నే నానబెట్టేసుకున్నాను. ఒక 5 to 6 hours నానాలి. నానిన తర్వాత బొబ్బరిపప్పులో మిర్చి, ఇంకా జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలు, ఇంకా ఆనియన్స్ వేసేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. బాగా మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం పలుకులాగా పట్టుకుంటేనే తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది. తర్వాత నేను కొంచెం పప్పు కూడా యాడ్ చేశాను, పంట కింద తగిలితే బాగుంటుందని చెప్పేసి. తర్వాత దీంట్లో ఉప్పు, కారం వేశాను. కారం చూసేసుకోండి, ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి. తర్వాత దీంట్లో పుదీనా, కొత్తిమీర, ఇంకా పాలకూర కూడా యాడ్ చేశాను. పాలకూర చిన్నపిల్లలు ఎవరు తినరను మారం చేస్తారు కదా, అలాంటప్పుడు ఇలా పెట్టి చూడండి, బాగా ఇష్టంగా తింటారు, వాళ్ళకి నచ్చుతుంది. తర్వాత పాలకూర కూడా యాడ్ చేసేసి మొత్తం కలిపేసుకున్నాను, పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఒక క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ ఇట్లా ముద్దగారలాగా చేసుకోవాలి. రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇలా హోల్ పెడితే ఏమవుతుందంటే ముద్దగారలో మధ్యలో కూడా ఆయిల్ వచ్చేసి మంచి చుట్టూ మంచి కాలుతుంది. ఈలోపు పక్కనే ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ ఫుల్గా వేడే వరకు ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముద్దగారలు వేసుకోవాలన్నమాట. ఆయిల్ హై ఫ్లేమ్ మీద పెట్టి మనం కాల్చినాం అనుకో, అప్పుడు ముద్దగారలు పైన మాడిపోతే కానీ లోపల ఉడకవు, అప్పుడు బాగుండవు టేస్ట్. అందుకోసమని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. కొంచెం టైం పడుతుంది, బట్ బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో కాలుస్తే. దీనికి కాంబినేషన్గా మనం చికెన్, మటన్ ఏదైనా తీసుకోవచ్చు. మన సైడ్ మాత్రం తెలంగాణలో మాత్రం ఎక్కువ చికెన్, మటన్తో తింటారు, కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి. అందుకోసమని నేను ఈరోజు దీని కాంబినేషన్ చికెన్ చేశాను. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.